ఖమ్మం సెగ్మెంట్ ఇప్పుడు చాలా హాట్ సీట్ గా మారింది. ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్కగా తయారైంది. అయితే ఖమ్మం లోక్సభ సెగ్మెంట్ పై కాంగ్రెస్ అభ్యర్థి రామసాయం రఘురామరెడ్డి నామినేషన్ వేశారు. ఎంతో మంది మంత్రులు ఈయన కోసం ఎంతో లాబింగ్ కూడా చేశారు. ఇంతమంది మంత్రులు ఈయనకు సీటు ఇవ్వాలంటూ పట్టుబట్టారంటే ఆయన మీద అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ ఎవరి రఘురామరెడ్డి? రామసాయం రఘురామరెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నారు. అయితే ఈయన ఖమ్మం వాసి. అయితే ఈయన హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ వరకు చేశారు. అప్పటి నుంచి ఆయన వ్యాపారవేత్తగా మారి హైదరాబాద్లోనే ఉంటున్నారు. అయితే నాన్ లోకల్ వ్యక్తికి ఖమ్మం టికెట్ ఎలా ఇస్తారనే ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఈయన పేరు ప్రకటించగానే అందరూ కూడా గూగుల్ సెర్చ్ చేసి మరీ ఎవరి వ్యక్తి అని వెతికారు. ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా దిగిన రామసహాయం రఘురామరెడ్డి ఎవరో కాదు, టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ కు వియ్యంకుడు. అలాగే రఘురామరెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కూడా వియ్యంకుడే. తన ఇద్దరు కుమారుల్లో పెద్ద కుమారుడు వినాయక్ రెడ్డికి దగ్గుబాటి వెంకటేష్ పెద్ద కుమార్తె అశ్రితను, చిన్న కుమారుడు అర్జున్ రెడ్డికి పొంగుల శ్రీనివాస్ రెడ్డి చిన్న కుమార్తె సప్ని రెడ్డిని ఇచ్చి వివాహం చేసుకున్నారు. రఘురామరెడ్డి తండ్రి సుందర్ రెడ్డి మహబూబాబాద్లో లోక్సభ స్థానానికి 4 సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. దీంతో రఘురామరెడ్డికి రాజకీయ పలుకుబడి గట్టిగానే ఉందనే చెప్పాలి. రఘురామరెడ్డి అప్పట్లో హెచ్సిఏ ప్యాట్రన్గా బాధ్యతలు వ్యవహరించారు. ప్రస్తుతం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ వైస్ చైర్మన్గా మరియు హైదరాబాద్ రేస్ క్లబ్లో బోర్డు సభ్యులుగా ఇప్పటికీ వ్యవహరిస్తున్నారు. రఘురామరెడ్డితో పాటు వారి తాత ముత్తాతలు సేవా దృక్పథ కుటుంబానికి చెందిన వారు కావడంతో కాంగ్రెస్ పార్టీ ఆయన వైపు మొగ్గు చూపుతోంది. అయితే ఏకంగా 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఆ అసెంబ్లీ ఎన్నికల్లో రామసహాయం రఘురామరెడ్డిని పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేయించాలని తెగ ప్రయత్నాలు జరిగాయి. కానీ క్యాస్ట్ ఈక్వేషన్స్ లో భాగంగా కుదరలేదు. ఇక పొంగులేటిని కాంగ్రెస్ లోకి తీసుకురావడంలో కూడా రామసహాయం ఎంతో కీలక పాత్ర పోషించారనే టాక్ కూడా ఉంది. ఇవన్నీ కూడా కలిసి రావడం వల్లే ఎంతో ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ అయిన ఖమ్మం సీటును రామసహాయం రఘురామరెడ్డికి కేటాయించారు.